ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా చేపట్టి అనంతరం డీఆర్ఓ జి నరసింహులకి పలు రకాల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ అందజేశారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో తప్ప మరే పరిస్థితి ఉండదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాల పుణ్యమా అని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను గాలికి వదిలేసిందని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయని, వీటికి నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పెండిరంగులో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టళ్ల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కామాటి, కుక్, వాచ్మెన్ వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎండ్రపాటి సునీల్, ఎస్ వివేక్, కె అనీష్, వై జీవన్, బి రాజు, జె జయంత్, బి దినేష్ తదితరులు పాల్గొన్నారు.